హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం పాద పూజ చేస్తున్నాము. మార్నింగ్ లేవగానే తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా కడిగి మనం స్వామి వచ్చే లోపల దీపం పెట్టుకోవాలి. స్వామి వచ్చిన తర్వాత ఇలా ఇంట్లోకి ఎంటర్ అవ్వే ముందు ఇలాగా ఒక పళ్ళెం తీసుకొని నీళ్లు వేసి నీట్గా పాదాలు కడగాలి. కడిగిన తర్వాత ఇలా గంధం పూసి బొట్టు పెట్టి పూజ చేసుకోవాలి మనం. ఎందుకంటే పాద పూజ అంటారు దీన్ని. పాద పూజ చేస్తే మంచిది. అయ్యప్ప స్వామికి ఈ సీజన్లో చేస్తారనమాట. ఎందుకంటే స్వామిమాల వేస్తారు కదా, అలాగ చేసుకోవాలి, చాలా మంచిది. తర్వాత అక్షంతలతో మనల్ని దీవిస్తారు స్వామి. సాక్షాత్తు స్వామిమాల వేసినప్పుడు అయ్యప్ప స్వామి లాగే మనం భావిస్తాము. ఆయనే మన దగ్గర ఉన్నట్టు మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. అంతే అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వస్తారు అనమాట.